హలో ఆల్, వెల్కమ్ టు ఆరోహి టాక్స్. ఈరోజు మనం వచ్చాము జూబ్లీ హిల్స్ ఎన్టీఆర్ భవన్ బ్యాక్ సైడ్ ఉన్న వినాయకుడి దగ్గరికి వచ్చాము అనమాట. దీని ప్రత్యేకత ఏంటి అంటే దీన్ని అసలు ఒక పండగలా చేస్తారు ఈ ఏరియాలో. సో దీనికి లాటరీ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇగో చూస్తున్నారు కదా, అదే ఎన్టీఆర్ భవన్. దాని బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్గా ఇది ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఇదైతే చాలా బాగుంటుందండి. ఎవరైనా విజిట్ చేయకపోతే జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉండేవాళ్ళు ఎవరైనా విజిట్ చేయొచ్చు. దగ్గరలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే వచ్చి వెళ్ళొచ్చు. దీనికి ఉన్నది ఏంటంటే అంటే దీనికి లాటరీ సిస్టమ్ కూడా ఉంటుంది. 201 రూపీస్ అంట. సో లాటరీ సిస్టమ్కి ఇంకా టైమింగ్ కూడా బాగుంటుందండి. వీళ్ళంతా కూడా ఎగ్జాక్ట్గా టైమింగ్ ఫాలో అవుతారు. సో అది ఎలా ఉంది ఏంటి అన్నది మనం చూద్దాం ఇప్పుడు. ఓకేనా? సో అది చూశారు కదా, ఎదురుగుండా వెంకటేశ్వర స్వామి బొమ్మ ఒక గుళ్ళా కట్టారండి. ఇది చాలా అంటే డీటెయిల్డ్గా కట్టారు. అది వెనకాతలు కూడా మీకు ఒక ఇప్పుడు ఏన్షియంట్ ఆ టైంలో ఉండే గుళ్ళాగా అంటే దాని మీద వర్క్ కూడా చాలా బాగుంటుంది. నేను చూపిస్తాను. సో స్తంభాల మీద కానీ చూడండి, ఆ స్తంభం మీద ఒక చిత్రం కానీ చాలా నీట్గా డిజైన్ చేశారండి వీళ్ళు. సో ఇప్పుడు మనం వినాయకుడిని అయితే చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అంటే ఖాళీగా ఉంది, కానీ ఈవినింగ్ అందరూ కూడా చాలామంది ఉంటారు, చాలామంది భక్తులు ఉంటారు. చూసారు కదా మన వినాయకుడిని. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే 10 రూపాయల దండలు అయితే వేసి పెట్టారండి వినాయకుడికి. అదైతే చూడడానికి చాలా బాగుంది. మీరు కంపల్సరీ వచ్చి విజిట్ చేయాలి. సో ఒకసారి చూడండి. అంటే ఇంకొకటి ఇక్కడ లాటరీ సిస్టమ్ కూడా పెట్టారండి. అండ్ అంటే దీని టైమింగ్స్ కూడా 7:43 నేను లాస్ట్లో పెట్టాను, మీరు చూడండి. అంటే ఒక పూజకి ఒక టైమింగ్ అన్నది క్లియర్గా పెట్టుకున్నారు. అండ్ 6వ తారీఖుని వీళ్ళు నిమజ్జనం అయితే చేస్తున్నారు. నిమజ్జనానికి కూడా చాలా పెద్ద వాళ్ళు అందరూ వస్తారు. చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా విగ్రహం, అస్సలు ఎంత ప్యూర్గా అసలు క్లియర్గా ఉంది విగ్రహం అయితే. నాకైతే చాలా పాజిటివ్ అనిపించింది లోపలికి వెళ్ళగానే. మీరు ఎక్కడ దగ్గరలో ఉంటే జూబ్లీ హిల్స్ ప్రాంతంలో దగ్గరగా ఉంటే కేబీఆర్ పార్క్ ఆపోజిట్ అయినా సరే ఓకే అండి. ఇది కరెక్ట్గా ఎన్టీఆర్ భవన్కి బ్యాక్ సైడ్ ఉంటుంది ఇది. సో చూశారు కదా, ఈ 10 రూపాయల నోట్లు పెట్టడం అన్నది నేను ఎక్కడ చూడలేదు, నాకు ఇది ఫస్ట్ టైము. సో చాలా బాగుంది ఇది. అండ్ చూడడమే కాదండి, ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్. గుడి ముందు ఇలా ఉంటుందన్నమాట. నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో 1 2 3 4 4 ద్వారాలు ఉంటాయి. ఆ ద్వారాల నుంచి ఎంట్రన్స్ అన్నమాట. మీకు ఇటుపక్క గుడి ఉంటుంది. సో ఇక్కడ వరకు కూడా జనాలు ఉంటారండి రోజు కూడా. దుర్గా భవానీ అసోసియేషన్ శ్రీ నవరాత్రులు ఫస్ట్ పూజ 27వ తారీఖున జరిగింది. సెకండ్ పూజ లాస్ట్ పూజ అంటే సో పూజ టైమింగ్స్ అనమాట. నిమజ్జనం డేట్ వచ్చేసి 6/9/2025. టైమింగ్ 5:42 PM కండి. ఎవరు మిస్ అవ్వద్దు. ఇందాక చెప్పాను కదా, 5.5 kg లడ్డు లాటరీ. లాటరీ వచ్చేసి 201 రూపీస్ అంట. దానికి డ్రాది కూడా అక్కడ పెట్టారు. సో అదండి, వీడియో అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్.